నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా వచ్చిన 5 ఏళ్ల తర్వాత కొత్త వైరస్ మన దేశంలో ప్రవేశించింది. చైనాలో కేసులు పెరిగినప్పుడే ఐసీఎంఆర్ అప్రమత్తమైన మన దగ్గర కూడా ఒక్క రోజే 3 కేసులు నమోదయ్యాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలనే సూచనలు జారీ అయ్యాయి. మాస్కుల కాలం మళ్లీ వచ్చేసిందనే కలకలం రేగుతోంది. కరోనాకు భిన్నంగా చిన్నారులపై కొత్త వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుందనే సూచనలు అందరినీ భయపెడుతున్నాయి. హెచ్ఎంపీవీ భారత్లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల జారీ సూచనలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఒక్కరోజే బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్క వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. 2-3 ఏళ్ల పాటు ఎవరిల్లే వారికి బందీఖానా అయిపోయింది. వివిధ పనుల కోసం బయటకెళ్లే జనానికి లాక్డౌన్, హౌస్ అరెస్ట్ చేసేసింది. అయితే ఏదోలా కరోనా మహమ్మారి పోయిందిలే అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కొత్త వైరస్ విరుచుకుపడుతోంది. మొదట చైనాలో విజృంభించి అక్కడి నుంచి హాంకాంగ్, జపాన్ మీదుగా ఇప్పుడు భారత్లో ప్రవేశించింది. కొత్త వైరస్ను హెచ్ఎంపీవీగా గుర్తించిన 2 దశాబ్దాలుగా అడపాదడపా వచ్చిపోయే వైరస్సే అని చెబుతున్నా జనంలో మాత్రం గుబులు రేగుతోంది. కరోనా వచ్చిన తొలి రోజుల్లో ఏం చెప్పారో సరిగ్గా ఇప్పుడు అవే మాటలు చెబుతున్నారనే సందేహాలు వస్తున్నాయి. కొద్ది రోజులు పోతే గాని హెచ్ఎంపీవీ ఎలాంటి ప్రభావం చూపుతుందనే క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు హెచ్ఎంపీవీ కారణంగా కూడా కరోనాలాగే లక్షల కేసులు నమోదవుతాయా? కొత్త వైరస్ కరోనా అంత ప్రమాదకరమైంది కాదా, లేదంటే మరింత ప్రాణాంతకమా అనే అంశాలపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ మొదట చైనాలో వచ్చింది. మనదాకా రాదులే అనుకున్నారు. అప్పటికే అలర్ట్ అయ్యామన్నారు. అయినా సరే దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవడంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్ఎంపీవీ, శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొనేందుకు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకోవాలని ఆదేశించింది వైద్య ఆరోగ్య శాఖ. ప్రతి పేషెంట్ డేటాను భద్రపరచాలని సూచించింది. ఆసుపత్రులు తప్పనిసరిగా ఐహెచ్ఐపీ పోర్టల్ ద్వారా ఇన్ఫ్లుయెంజా లాంటి అనారోగ్యం, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కేసులను రిపోర్ట్ చేయాలని సూచించింది. ఆసుపత్రికి వచ్చిన వారిలో ఎవరైనా హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలుంటే వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. ట్రేస్ చేయడానికి లక్షణాలున్న వ్యక్తి డాక్యుమెంట్స్ భద్రపరచాలని సూచించింది. ఐహెచ్ఐపీ పోర్టల్ ద్వారా హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలున్న కేసులను గుర్తించి వారికి అవసరమైన మందులను అందించాలని సూచించారు అధికారులు. ఆసుపత్రుల్లో అదనంగా పారాసిటమాల్, యాంటీహిస్టామైన్లు, బ్రోంకోడైలేటర్లు, దగ్గు సిరప్లు, తేలికపాటి కేసులకు చికిత్స చేయడానికి ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 20 years బ్యాకే కనుక్కున్నారు. ఎవ్రీ ఇయర్ ఈ కేసెస్ ట్రీట్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ న్యూ అంటే చైనాలో దే ఆర్ రిపోర్టింగ్ ఎక్కువ హాస్పిటలైజేషన్, తర్వాత సివియరిటీ అని చెప్పి. సో ఒక 1 వీక్లో మనకు తెలుస్తుంది ఈజ్ ఇట్ న్యూ క్లేడ్ ఆఫ్ హెచ్ఎంపీవీ. న్యూ క్లేడ్ అంటాం. క్లేడ్ అంటే దాని సబ్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. సో ఏదన్నా న్యూ క్లేడ్ ఆర్ న్యూ వేరియంట్ ఆఫ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అయితే మనకు కూడా ర్యాపిడ్ స్ప్రెడ్, మోర్ హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫ్రమ్ వాట్ వీ నో 20 ఏళ్ల క్రితమే కనుక్కున్న వైరస్ ఇది. అది సీరియస్ ఫామ్స్లోకి మనం నెగ్లెక్ట్ చేస్తే తప్ప, అంటే ఇప్పుడు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు దగ్గుతున్న పిల్లల్ని ఇళ్లల్లోనే పెట్టుకుని సొంత వైద్యాలు చేస్తే తప్ప కాంప్లికేషన్స్ సీరియస్గా రావు. బెంగళూరులో 3-8 నెలల చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకినట్టుగా ఐసీఎంఆర్ ధృవీకరించింది. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది. అహ్మదాబాద్లో 2 ఏళ్ల చిన్నారికి కొత్త వైరస్ సోకింది. హెచ్ఎంపీవీ వైరస్ ఎప్పటినుంచో ఉనికిలో ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. బెంగళూరులో వైరస్ సోకిన ఇద్దరికీ ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని గుర్తు చేశారు. ఈ వైరస్ చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో గొంతులో ఉండకుండా ఊపిరితిత్తుల్లోకి వెళుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలి. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. జలుబు ఉన్నవారు మిగతా వారికి దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో ఎవరికైనా జలుబు వస్తే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలం, చలికి ఎక్స్పోజ్ కావద్దని కోరారు. భవిష్యత్తులో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడి ప్రస్తుతం కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాటం సాగిస్తూనే ఉన్న ప్రజల వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఉన్న శారీరక బలం ప్రస్తుతం సగం మందికి పైగా లేకుండా పోయింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో
నేటికి దేశవ్యాప్తంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా కరోనాతో ఇప్పటికే శ్వాసకోశ వ్యవస్థపై దెబ్బపడింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ కూడా శ్వాసకోశపై దాడి చేస్తుందనే హెచ్చరికలు మరింత గుబులు రేపుతున్నాయి. ఈసారి వైరస్ దాడి చేస్తే పోరాడి బ్రతుకుతామా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులతో అలర్ట్ అయిన భారత్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ నిర్వహించింది. ముందస్తు చర్యగా ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ నిర్ధారణ పరీక్షలను పలుచోట్ల నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీహెచ్ఎస్ తెలిపింది. కొత్త హెచ్ఎంపీవీ వేరియంట్ గురించి తెలుసుకునేందుకు చైనా ఆరోగ్య శాఖను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతో టచ్లో ఉన్నామని, ఈ కొత్త వైరస్కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, అప్రమత్తమవుతామని చెప్పింది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఇది కారణం అవుతుంటుంది. అంటే ఈ వైరస్లను చూసుకున్నట్టయితే పారామిక్సోవిరిడే అనే దాంట్లోంచి మెటాన్యూమా వైరస్ అని, దాంట్లో ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. ఇది మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కానీ మనకి చాలా తక్కువ మందిలో మాత్రమే, అంటే 1 నుంచి 3% మంది మాత్రమే ఆసుపత్రిలో అవసరపడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, లేకపోతే మరీ ముసలి వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువ మందికి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అవకాశం రావచ్చు. హెచ్ఎంపీవీ కేసుల్లో కూడా ట్రావెల్ హిస్టరీ లేకుండా నమోదు కావడం జరుగుతోంది. బెంగళూరులో నమోదైన 2 కేసుల్లోనూ చిన్నారుల్లో కానీ లేదా వారి కుటుంబాల్లో కానీ విదేశీ ప్రయాణం చేసిన దాఖలాలు లేవు. Whether it's connected to China or not, that we don't know. And these people have got no history of travel. This child, I think, had gone to Tirupati and come back. So there's no history of travel abroad or coming in from some airport or anything like that. దీంతో వారికి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎలా సోకిందనే కోణంలో డాక్టర్లు ఆరా తీస్తున్నారు. హెచ్ఎంపీవీని తొలిసారిగా 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపాలో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు దారితీయొచ్చు. వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా వారిని తాకినప్పుడు వైరస్ సోకే అవకాశం ఉంది. వైరస్తో కలుషితమైన వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినప్పుడు వైరస్ వ్యాపిస్తుంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకకుండా తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని చేతులతో ముఖాన్ని తాకకూడదు. జలుబు, దగ్గు వంటి అనారోగ్య లక్షణాలతో ఉన్నవారికి కొంచెం దూరంగా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు, నోటికి అడ్డంగా కర్చీఫ్ను పెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వకూడదు. అస్వస్థత ఉంటే ఇంట్లోనే ఉండి ఇతరులకు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం నిద్రపోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి. కరోనా వచ్చినప్పుడే మరిన్ని వైరస్లు దాడి చేస్తాయని కూడా అప్పట్లో కొందరు వైరాలజిస్టులు ప్రకటించారు. అయితే కరోనా తొలి రోజుల్లో బాగా భయపడిన బాధితులు కూడా తర్వాత సరైన ట్రీట్మెంట్, వ్యాక్సిన్ రావడంతో ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హెచ్ఎంపీవీ విజృంభణ చూస్తుంటే ఆ మాటలే నిజమయ్యాయనే అనుమానం వస్తోంది. హెచ్ఎంపీవీ ప్రారంభ దశలోనే దేశ ప్రజల్ని భయపెడుతోంది. కొత్త వైరస్ భయంతో మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. దేశంలో 3 హెచ్ఎంపీవీ కేసుల నమోదు సంచలనంగా మారింది. కొత్త వైరస్ ఎంట్రీతో మనుషుల కంటే ముందుగా స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. హెచ్ఎంపీవీ ప్రభావంపై పూర్తి స్పష్టత రాకుండానే దలాల్ స్ట్రీట్ బేర్ మంది. ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయల సంపద పోవడంతో మదుపర్లు లబోదిబోమంటున్నారు. దేశంలో అడుగుపెట్టిన మొదటి రోజే ఈ స్థాయిలో మార్కెట్లకు నష్టం తీసుకొచ్చిన కొత్త వైరస్ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది తేలాల్సి ఉంది. గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా మార్కెట్లు ఇలాగే ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికీ కరోనా పేరు చెబితేనే మదుపర్లు వణికిపోతారు. ఎందుకంటే కరోనా టైంలో నష్టపోయిన కొందరు ఇప్పటికీ కోలుకోలేదు. మళ్లీ కొత్త వైరస్ అంటే పూర్తిగా దివాళా తీస్తామని భయపడుతున్నారు. శ్వాసకోశానికి సంబంధించి అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడే వారికి ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉంది. తీవ్రమైన శ్వాసకోశ సమస్య వస్తే అది మరణానికి కూడా దారితీయొచ్చు. హెచ్ఎంపీవీకి ప్రస్తుతం ఇటువంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. మందులు కూడా లేవు. కొత్త వైరస్కు చికిత్స చేయడానికి ఎక్కువగా లక్షణాలను తగ్గించడంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని పలువురు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించడం, వ్యాప్తి జరగకుండా ఎవరిని వారు కాపాడుకోవడం అవసరమని చెప్తున్నారు. హెచ్ఎంపీవీ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా ప్రజారోగ్య విభాగం చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వంటి మహమ్మారి భయం ఉందని తేల్చేసింది. అయితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. చిన్నపిల్లలు మరింత బలహీనంగా ఉంటారు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం అవసరం. 2021లో ఈ వైరస్ డేటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో 5 ఏళ్లలోపు పిల్లల్లో 1% మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది. హెచ్ఎంపీవీ ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనాలాగే గాలి ద్వారా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారణం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు, కానీ వారి ద్వారా వ్యాప్తి అయితే జరుగుతుంది. చాలా కరోనా తాలూకు వేరియంట్లలాగే హెచ్ఎంపీవీ కూడా ఊపిరితిత్తుల్ని టార్గెట్ చేస్తుంది. అంటే జలుబు, దగ్గు, శ్లేష్మం, జ్వరం వంటి లక్షణాలు కామన్. హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే న్యూమోవిరిడే మెటాన్యూమో వైరస్కు చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరసే. 2001లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందనే విషయం గుర్తించలేకపోయారు. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమి మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. హెచ్ఎంపీవీ మన దేశానికి కొత్త అయినా లక్షణాలు, జాగ్రత్తలన్నీ కరోనాను పోలి ఉండడం అడ్వాంటేజే అంటున్నారు. కరోనా వచ్చినప్పుడు అంటే తొలి రోజుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ప్రభుత్వాలు అన్నీ సర్దుకుని సరైన మార్గదర్శకాలు జారీ చేయడానికి సమయం పట్టింది. ఈసారి అసలు కేసులు నమోదు కాకముందే లక్షణాలు, జాగ్రత్తలపై క్లారిటీ ఉండడం ఉపకరిస్తుందనే అంచనాలున్నాయి. ప్రజల్ని ప్రిపేర్ చేయడానికి, ఆస్పత్రుల్ని సిద్ధం చేయడానికి కూడా ఈసారి ఎక్కువ సమయం పట్టదని భావిస్తున్నారు. चीन में जो HMPV वायरस के मामले पर हाल ही में आई रिपोर्ट्स पर स्वास्थ्य मंत्रालय ने इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च के साथ और नेशनल सेंटर फॉर डिजीज़ कंट्रोल के साथ और वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के साथ चीन सहित पड़ोसी देशों में स्थिति पर कड़ी निगरानी रखे हुए है. WHO ने भी स्थिति का संज्ञान लिया है और जल्द ही वो भी अपनी रिपोर्ट साझा करेंगे हमसे. కాబట్టి కొత్త వైరస్ వచ్చిందని కంగారు పడకుండా ధైర్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా కరోనాతో పోలిస్తే తక్కువ నష్టంతోనే బయటపడతామని, అసలు వ్యాప్తి కూడా అంత ఉండకపోవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో కేసుల సంఖ్య పెరిగేదాన్ని బట్టి ఈ వాదనలో నిజమెంతో తేలుతుంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కొత్త వైరస్ కేసులు లేవు, కానీ అవే లక్షణాలతో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికే ఫ్లూ విజృంభిస్తోంది. చలికాలం వైరస్కు అడ్వాంటేజ్గా మారే ప్రమాదం లేకపోలేదు. అప్రమత్తతే సరైన ఆయుధం అంటున్నారు డాక్టర్లు. చలికాలంలో ఫ్లూ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరం బాధితులు ఎక్కువవుతున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులు, ఇంకోవైపు కాలుష్య తీవ్రతతో అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినవే ఉండడంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఏ లక్షణాలతో ఎక్కువ మంది హాస్పిటల్స్కి వస్తున్నారు, గత వారం రోజులుగా ఓపీ తాకిడి ఎలా ఉందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య ఏకంగా 30% పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణ ఫ్లూ మాదిరిగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టే శ్వాసకోశ సమస్యలు వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనల్లో కొన్నింటిని కొంతకాలం పాటించాలని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరంతో వచ్చే బాధితులకు ఇబ్బందులు లేకుండా మెడిసిన్ అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలొస్తాయి. తెలంగాణలో ఇన్ఫ్లుయెంజా ఏ, H1N1 ఏటా సీజనల్ ఫ్లూలా వస్తుంటుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ఫ్లుయెంజా ఏ, బి వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న ఫ్లూ వైరస్ మధ్యతరహా లక్షణాలతో అనారోగ్యానికి గురిచేస్తోందని, ఇవి హాస్పిటల్లో చేరేంత తీవ్రంగా లేవని చెప్తున్నారు. కోవిడ్ తర్వాత సాధారణంగానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగాయి. అందుకే ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్లకు H1N1, ఇన్ఫ్లుయెంజా ఏ, ఇన్ఫ్లుయెంజా బి, రెస్పిరేటరీ సిన్కైషియల్ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా, అడెనో వైరస్ లాంటి వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ఆసుపత్రులకు సర్కార్ స్పష్టం చేసింది. ఇన్ఫ్లుయెంజా వంటి వాటి కారణంగానే 75.4% పెద్దలు, పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్ఫ్లుయెంజా ఏ రకం వైరస్ వల్ల ఊపిరితిత్తులపై ప్రభావంతో పాటు చలి, జ్వరం,
ఒళ్ళు నొప్పులు, అలసట లాంటి లక్షణాలు ఉంటాయని, ఇది వర్షాకాలం, చలికాలంలో వ్యాపిస్తుంటుందని అంటున్నారు. దగ్గు, జలుబు వంటి కేసులు పెరుగుతున్న తరుణంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలని అంటున్నారు. సాధారణ ఫ్లూ ఇన్ఫెక్షన్ 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. చలికాలంలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. చల్లని పదార్థాలు తినకుండా వేడి ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మన దేశంలో వచ్చిన వైరస్ చైనాలో వ్యాప్తి చెందిన వైరస్ ఒకే జాతిదా కాదా అనేది తేలాల్సి ఉంది. అయితే పరిసర రాష్ట్రాల్లో కేసులొచ్చాయి కాబట్టి తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండడం ఎందుకైనా మంచిది. కర్ణాటకలో 2 కేసులు రావడంతో అక్కడి సర్కార్ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజల్ని అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర కూడా ముందు జాగ్రత్తగా మార్గదర్శకాలిచ్చింది. ఈ వైరస్కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఏ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి చికిత్స తీసుకోవాలి. కొత్త వైరస్ కేసులతో ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైరస్ను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ సంబంధ అనారోగ్యానికి దారితీసే ఈ వైరస్ విస్తృతమైతే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెళ్లాయి. ఇక ఇప్పుడు చర్చల కంటే కార్యాచరణే కీలకం కానుంది. ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు వచ్చిన కొన్ని కేసుల్ని బాగా అధ్యయనం చేయాలి. అసలు వారికి వైరస్ ఎలా సోకింది, ఎక్కడ సోకింది వంటి ప్రశ్నలకు వీలైనంత త్వరగా జవాబులు రాబట్టాలి. అప్పుడే మరింత అప్రమత్తతకు వీలు చిక్కుతుంది. వైరస్ సోకడానికి మూల కారణం తెలియకపోతే మాత్రం పరిస్థితులు మరింత విషమించొచ్చు. ప్రస్తుతం ఐసీఎంఆర్ కేసుల మూలం కనుక్కునే పనిలో ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో కూడా కొన్ని కేసుల మూలాలు తెలియక వైరస్ వ్యాప్తిని అనుకున్నంతగా కట్టడి చేయలేకపోయారు. ఈసారి అలా జరగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి నిపుణులు ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధిస్తారనేది చూడాల్సి ఉంది. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.